ఓవైపు ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేస్తుంటే భారీ ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు అంతే ప్రత్యేకమైనటువంటి అంతే ప్రసిద్ధమైనటువంటి విషయం బాలాపూర్ లడ్డు వేలం. ప్రతి సంవత్సరం భారీగా వేలంలో రేటు పలుకుతూ రికార్డులు బద్దలు కొడుతోంది బాలాపూర్ లడ్డు. ఈ నేపథ్యంలో మరి ఈ సంవత్సరం ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టబోతోంది అనేదే ఇప్పుడు అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఆశావాహులు అవసరమైతే ఈసారి గత సంవత్సరం 2024లో 30 లక్షలు పలికింది లడ్డు. 30,01,000 రూపాయలకి లడ్డు పలికింది. కానీ ఈసారి అంతకు అంత అవసరమైతే కోటైనా పెడతామనే వాళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలాపూర్ లడ్డూని దక్కించుకోవడానికి ఎంతైనా మేము పెడతాం, కోటి పెట్టడానికైనా సిద్ధం అంటూ కొంతమంది మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ వేలంపాటలో పాల్గొనడానికి భారీగా పోటీ పడుతున్నారు, అనేక మంది పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్లయితే మర్రి రవికిరణ్ రెడ్డి చంపాపేట నుంచి, అలాగే సామ ప్రణీత్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి, లింగాల దశరథ్ గౌడ్ కర్మన్ ఘాట్ నుంచి, కంచర్ల శివారెడ్డి కర్మన్ ఘాట్ నుంచి, సామ రామ్రెడ్డి కొత్తగూడెం నుంచి, పిఎస్కే గ్రూప్స్ హైదరాబాద్, అలాగే జిట్టా పద్మ సురేందర్ రెడ్డి చంపాపేట నుంచి, ఇలా అనేక మంది ప్రముఖులు ఈ లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి, బాలాపూర్ లడ్డూని తమ సొంతం చేసుకోవడానికి అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అవసరమైతే ఎంతైనా సరే మేము ఈసారి పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాం, వేలం పాటలో పాడడానికి కోటైనా సరే మాకు పర్లేదు, 1 కోటి రూపాయలైనా సరే మేము లడ్డూను దక్కించుకొని తీరుతామంటూ వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే మరోవైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ని విగ్రహం నిమజ్జన ఒక ఎత్తు అయితే బాలాపూర్ లడ్డు మరొక ఎత్తు. దేనికదే ప్రత్యేకం, దేనికదే చరిత్రలో ఎన్నో ఏళ్లుగా వస్తున్నటువంటి ఈ వేలం పాటని మనం చూస్తున్నాం. 94 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. 1994లో కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు అప్పుడు ఈ వేలం పాటలో గెలిచారు. బాలాపూర్ లడ్డూని తమ సొంతం చేసుకున్నారు. అది కాస్త పెరుగుతూ వెళ్ళి 450 రూపాయల నుంచి 1994 నుంచి 2024లో 30 లక్షల రూపాయలు పలికింది. ఈసారి సరికొత్త రికార్డులు నెలకొల్పబోతోంది బాలాపూర్ లడ్డు అంటూ చెబుతున్నారు, అంచనాలు వేస్తున్నారు. ఎంతకైనా మేము సిద్ధం అంటున్నారు. పోటాపోటీగా పాట పాడడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఎంతోమంది ముందుకొస్తున్నారు. రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, ఇలా అనేక మంది సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప జాయిన్ అవుతున్నారు బాలాపూర్ నుంచి. లడ్డు పాటకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? శిల్ప, ఓవరాల్గా ఓవైపు ఖైరతాబాద్ నిమజ్జనం ఎంత ప్రత్యేకతో బాలాపూర్ లడ్డు పాట కూడా అంతే ప్రత్యేకం. దేశంలో చాలా గుర్తింపు పొందినటువంటి విషయాలు ఈ రెండు ఖచ్చితంగా. సో ఈరోజు బాలాపూర్ లడ్డు వేలం పాటకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు పలికే అవకాశం ఉంది? గత సంవత్సరం 30 లక్షలు పోయింది, 30,01,000 రూపాయలు. ఈసారి ఇంకా భారీగా వెళ్ళే అవకాశం ఉంది, కొత్త రికార్డు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నగరంలో ఒక్కో గణపతి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఖైరతాబాద్ గణేష్ అంటే మనకు భారీ అడుగుల్లో మనకు దర్శనం ఇస్తుంటారు, అదొక ప్రత్యేకత. కానీ మనకు బాలాపూర్ గణేష్ అనగానే అందరికి గుర్తుకొచ్చేది వేలం పాట. ఇక్కడ వేలం పాట ఎంతో మందిని ఆకర్షిస్తుంది. ఆ వేలం పాట ప్రత్యేక గుర్తింపు కూడా ఉన్నది. ఒకవైపు ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్రకు ఎంతమంది వేచి ఉంటారో, అదేవిధంగా ఒకవైపు బాలాపూర్ లడ్డు వేలను కూడా అంతే మంది వేచి ఉంటారు. అక్కడ ప్రతి సంవత్సరం కూడా రికార్డును బ్రేక్ చేస్తూనే ఉంటుంది.
గత సంవత్సరం 27 లక్షల గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం 27 లక్షల నుండి గత సంవత్సరం 37 లక్షలకు బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్ చేసింది. ఈసారి ఆ రికార్డు మరోసారి బ్రేక్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఎక్కువ మంది కూడా పాల్గొంటారు. ప్రస్తుతం నేను బాలాపూర్ దగ్గర ఉన్నాను. మరి కాసేపట్లోనే వేలానికి సిద్ధం కూడా అయింది. మరి కాసేపట్లోనే ఇక్కడ లడ్డు వేలం అనేది జరగనుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ లడ్డు వేలంలో దాదాపు 20 నుండి 30 మంది పాల్గొంటారు. 30 మంది పాల్గొని ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు లడ్డు వేలం అనేది ఎంతో పేరుగాంచింది. బాలాపూర్ గణేష్ అంటే అందరు గుర్తుకొచ్చేది కూడా ఎక్కువగా లడ్డు వేలమే. ప్రతి సంవత్సరం కూడా లక్షల రూపాయల పోతుంటుంది. అవసరమైతే ఈసారి కోటి రూపాయలకు కూడా కొంటామంటూ కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ముందుగానే వాళ్ళు పేర్లన్నీ కూడా ఎవరైతే వేలం పాటలో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా పేర్లు ఇవ్వాలి. ఆ పేర్లు ఈసారి దాదాపు 30 మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా 2 నుండి 3 లక్షలు ఇంకా పెరుగుతూనే రికార్డు బ్రేక్ చేసింది. ఈసారి కూడా ప్రస్తుతం గత సంవత్సరం 30 లక్షలకు లడ్డు వేలం పాటలో జరిగింది. ఈసారి దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. దాదాపు 50 లక్షల వరకు కూడా రీచ్ అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా 20 నుండి 30 మంది ఈ లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం ఇప్పటికే పేర్లు ఇవ్వాలి. వాళ్ళు ముందస్తుగానే పేర్లు ఇవ్వాలి. పేర్లు ఇచ్చిన అనంతరం వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు 1 నుండి 2 గంటల వరకు లడ్డు వేలం పాట అనేది కొనసాగుతూ ఉంటుంది. దాదాపు మొదట 1 లక్ష నుంచి కొనసాగి దాదాపు ఈసారి 30 లక్షల పైగానే లడ్డు వేలం పాట కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. గత సంవత్సరం శివారెడ్డి అనే వ్యక్తి లడ్డూని 30 లక్షలు కొనసాగారు. ఈసారి కూడా ఇప్పటికే పేర్లు కూడా ఇచ్చారు. ఈసారి 8 మంది పాల్గొంటున్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. అందులో ప్రధానంగా మర్రి రవికిరణ్ రెడ్డి, అదేవిధంగా సామ ప్రణీత్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, కంచల్ల శివారెడ్డి. అంటే ఎప్పటిలోపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు శిల్ప? ఈ పాట ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే అన్ని రంగాల నుంచి కూడా ఈ పాటలో పాల్గొంటారు కదా, ఈ వేలం పాటలో. అంటే రాజకీయాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ వేలం పాటలో పాల్గొంటారు. గత సంవత్సరం 30 లక్షల 1,000 రూపాయలకు వెళ్ళింది. కొలను శంకర్ రెడ్డి పాట పాడారు, పాటలో గెలిచారు. ఈసారి అంచనాలు ఎంతవరకు ఉన్నాయి శిల్ప? ఏ స్థాయి వరకు అంచనాలు ఉండే అవకాశం ఉందంటారు? అంటే 1 కోటి రూపాయలైనా సరే ఈసారి లడ్డు మాదే అని కొంతమంది అంటున్నట్లుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలా చూడొచ్చు? మరి కాసేపట్లోనే లడ్డు వేలం సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగనుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఎవరైతే లడ్డు వేలంలో పాల్గొనేటువంటి సభ్యులు ఉంటారో ఇప్పుడే ఇక్కడికి చేరుకొని ఒక్కరొక్కరుగా మరి కాసేపట్లోనే 15 మినిట్స్లోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి మొత్తం మీద 7 పాల్గొంటారు. 7 పాల్గొని మరి 1 అవర్ పాటు ఈ వేలం పాట కొనసాగుతుంటుంది. ఒకవైపు అన్ని రంగాలు అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఒకవైపు పాలిటిక్స్ నుంచి కావచ్చు, అన్ని రంగాల నుంచి కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఎంతో ప్రత్యేకంగా చూశారు బాలాపూర్ గణేష్ లడ్డు అనేది. ఎంతో మహిమలు ఇవన్నీ ఉన్నాయి కూడా ఎంతో మంది భావిస్తుంటారు, విశ్వసిస్తుంటారు. దీంతో ఎక్కువ మంది కూడా పాల్గొంటారు. ఎంతో ప్రత్యేకత ఉంటుంది. సో మరి కాసేపట్లోనే ఈ వేలం పాట అనేది ప్రారంభం కానున్నది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి కాసేపట్లోనే మొత్తం 7 పాల్గొంటారు. గత సంవత్సరం 30 లక్షలకు రికార్డు బ్రేక్ చేసింది. అంతకుముందు 27 లక్షలకు వేలం పాటలో పలికింది. కానీ గత సంవత్సరం మాత్రం 30 లక్షల చిల్లర బాలాపూర్ గణేష్ వేలం అనేది పలికింది. ఈసారి అంతకుమించి దాదాపు ఎవరు కూడా వెనుకడు వేయకుండా దాదాపు 50 లక్షలైనా మేము పెడతామంటూ కూడా అందరూ కూడా ముందుకొస్తారు. ఎందుకంటే ఒకవైపు పెద్ద ఎత్తున అటు ఇప్పటికే పేర్లు ఇచ్చారు. వేలంలో పాల్గొనే వాళ్ళు ముందుగానే పేర్లు ఇవ్వాలి. దాదాపు ఈసారి 7 ఇచ్చారు. వాళ్ళందరూ 30 లక్షలు 50 లక్షలు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవసరమైతే కోటి వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కోటి వరకు వెళ్తే ఈసారి రికార్డు మరోసారి బ్రేక్ చేసినట్టు ప్రతి సంవత్సరం అక్కడ రికార్డు అనేది ప్రతిసారి కూడా బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్ చేస్తుంటారు. ఈసారి కూడా రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వేలం పాట స్టార్ట్ కానుంది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి ఇప్పటికీ ఎవరైతే వేలం పాటతో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి 15 to 20 మినిట్స్లోనే
ప్రారంభం కానుంది. ఎప్పుడైతే వేలంపాట పూర్తయ్యాక బాలాపూర్ గణేష్ సంబంధించి ఇక్కడ నుండి ఒకవైపు శోభయాత్రగా ఇక్కడ హుస్సేన్ సాగర్ చేరుకుంటారు. హుస్సేన్ సాగర్ చేరుకొని అక్కడ నిమజ్జనం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఇక్కడ జరగనుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయి ఇప్పటికే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నిర్వాహకులతో పాటు లడ్డు వేలం పాటలో పాల్గొనే వారు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ అనేది మొదలు కానుంది. రైట్ థ్యాంక్ యూ శిల్ప. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి మాకు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చూస్తున్నాం ఈసారి బాలాపూర్ లడ్డు కొత్త రికార్డు సృష్టించబోతోంది అంటున్నారు. ఎంతైనా పర్లేదు, అవసరమైతే కోటైనా పెడతాం, లడ్డు మాత్రం మాదే అంటూ కొంతమంది అంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఈ వేలంపాట్లో పాల్గొనబోతున్న వాళ్ళ పేర్లు మనకు వస్తున్నాయి. అనేక మంది సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఇలా అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులు భారీగా మేము పాట పాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎంతకైనా మేము పాడతాం ఈసారి అంటున్నారు. ఇప్పటికే మరి రవికిరణ్ రెడ్డి చంపాపేట నుంచి ఉన్నారు, సామ ప్రణీత్ రెడ్డి ఎల్బీ నగర్ నుంచి, లింగాల దశరథ్ గౌడ్ కర్మన్ ఘాట్ నుంచి, కంచర్ల శివారెడ్డి కర్మన్ ఘాట్ నుంచి, సామ రామరెడ్డి కొత్తగూడెం నుంచి, పిఎస్కే గ్రూప్స్ హైదరాబాద్ పిఎస్కే గ్రూప్స్, అలాగే జిట్ట పద్మ సురేందర్ రెడ్డి చంపాపేట నుంచి, ఇలా అనేక మంది ఉన్నారు. కోటైనా పర్లేదు, లడ్డు మాత్రం మాదే అంటున్నారు. మరోవైపు మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ విషయంలో? మీరేమనుకుంటున్నారు? ఈ సంవత్సరం లడ్డు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఈసారి వేలంపాట ఏ స్థాయికి చేరే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? గెస్ చేయగలుగుతారా? మీరు గెస్ చేయగలుగుతారా ఈసారి లడ్డు వేలంపాట ఏ స్థాయి వరకు వెళ్తుంది, ఎంతకు దక్కించుకునే అవకాశం ఉంది అనేది మీరు గెస్ చేయగలిగితే మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి, కామెంట్ చేయండి. గత సంవత్సరం 30,01,000 రూపాయలకు లడ్డు పాట పూర్తయింది. 30,01,000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి ఈ బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. మరి ఈ సంవత్సరం లడ్డు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు గెస్ చేయగలుగుతారా? మీరు కామెంట్ చేయండి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? 30,01,000 రూపాయల నుంచి ఈసారి ఏ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? గెస్ చేయండి, కామెంట్ చేయండి. నేను కామెంట్స్ కూడా చదువుతాను. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎవరు ఎంతవరకు గెస్ చేయగలుగుతారు, బాలాపూర్ లడ్డు ఎంతవరకు పలికే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు అనేది చూద్దాం. కొండ్ర లక్ష్మీకాంత్ గెస్ట్ చేస్తున్నారు. <35 lakhs ఉండొచ్చు చెప్తున్నారు. 35 లక్షల కంటే తక్కువ వెళ్తుంది అంటున్నారు. కొలను శంకరెడ్డి 30 లక్షలకి గతంలో దక్కించుకున్నారు. మనం డిఫరెన్స్ ఒకసారి చూడొచ్చు. 2024లో 30 లక్షలకు దక్కించుకున్నారు, 30,01,000 రూపాయలు. అలాగే 2023లో 27 లక్షలు, 2022లో 24 లక్షలు. అంటే సుమారుగా ఒక 3 లక్షల తేడా అటు ఇటుగా ఉంటుంది. గత 3 ఏళ్ల నుంచి చూస్తే ఒక 3 లక్షలకి తేడా అటు ఇటుగా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు వెళ్ళొచ్చని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. రైట్, మనతో సోలంకర్ కామెంట్ చేస్తున్నారు. 1 కోటి రూపాయలకు పైగా వెళ్తుందని. <35 lakhs అంటూ కొండ్ర లక్ష్మీకాంత్ కామెంట్ చేస్తున్నారు. more than 50 lakhs అంటూ వినోద్ జోడు కామెంట్ చేస్తున్నారు. అలాగే ముక్తి కామెంట్ చేస్తున్నారు. కార్తిక్ కామెంట్ చేస్తున్నారు 50 లక్షలకు వెళ్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈసారి సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాలాపూర్ లడ్డు వేలంపాటుకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ వేలంపాటలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఎవరెవరు ఎంతకి వేలంపాట పాడుతున్నారు, ఎంతవరకు వెళ్ళబోతోంది అనే అంచనాలకు సంబంధించి, అలాగే ఎంతవరకు వెళ్తుంది అనేది ప్రతిదీ మీకు అప్డేట్స్ ఆర్టీవీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఓవరాల్గా నిమజ్జనాలకు సంబంధించిన అప్డేట్స్ మినిట్ టు మినిట్ ఆర్టీవీలో మీకు ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తూనే ఉంటారు. జల్ల